అసెంబ్లీ మీటింగ్లు చాలా అవుతున్నాయంటే సర్కారు ప్రతిపక్షాల నడుమ తగ్గఫర్ ఉంటది. పలానా లీడర్లు అన్ని కోట్లు తిన్నారు, గా మంత్రి గారు అవినీతి చేసిండు, గా పథకంలా పైసలన్నీ అధికార పార్టీల జేబులకే పోయినాయి, పక్కా ఎంక్వైరీ జరగాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటాయి ప్రతిపక్షాలు. హటుకెళ్ళి ఊకుంటారా? మీ ఏలువడిలో వేసిన ఆగానికి మమ్మలను బదనం చేస్తున్నారా? లెక్కలు తీస్తే పక్క జైలుకు పోయేది మీరే అని ధమ్కిలిస్తారు. మనతాన మీటింగ్లు ఒడిసినాయి కానీ ఒరిస్సాలో ఏం నడుస్తుందో అరుచుకుందాం పాండ్రి. ఎక్కువ ఎక్కువ అని కిందున్నోళ్ళు, దిగు దిగు అని మీదున్నోళ్ళు, వీళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు పోలీసులు. జరుగుతుంది ఒరిస్సా అసెంబ్లీ సమావేశాలు. హగో ఒక్కడితోని కాదని ఇంకో ఎమ్మెల్యేని సుత మీదికెక్కిస్తాండ్రు. ముంగట స్పీకర్ మేడం సప్పుడు గంట కూకుంది. అసలు ముచ్చట ఏందంటే మొన్న కల్తీ మందు దాగి 17 మంది పానాలు పోయినాయి. బీజేపీ సర్కార్ లాపరవతోటే ఇంత పనైందని బీజేడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లడాయి ఎత్తుకుండ్రు అసెంబ్లీలా. ఆబ్కారీ మంత్రి రాజీనామా చేయాలనేది మనోళ్ళ డిమాండు. ఇంత లొల్లి పెద్దగైతుండే వరకు అసెంబ్లీకి పోలీసులు వచ్చి అందరినీ బయటకెత్తుకవేండ్రు. మనోళ్ళ ఆపోచన కాకుంటే అయ్యో మనుషుల పానాలు వాయే అని మంత్రులు రాజీనామా చేసే జమానేనా ఇది?